రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో నవనామ సంవత్సరం వసంత నవరాత్రి ఉత్సవాలు ఈరోజు ఆరంభమయ్యాయి. ఇప్పుడు వసంత నవరాత్రోత్సవాలు అంటారు, అలాగే రామనవరాత్రోత్సవాలు కూడా అంటారు. సీతారామచంద్ర స్వామి దేవత ప్రీత్యర్థం ఈ 9 రోజులు కూడా సీతారామచంద్ర స్వామి వారికి ఉదయము పంచోపనిషత్ ద్వారా మహాభిషేకము, అలాగే ఈ ఆలయంలో ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామి వారికి 11 మంది ఋత్వికులతోటి మహన్యాసపూర్వక ఏకాశ రుద్రమారాభిషేకము, అలాగే రామాయణ పారాయణము మరియు ప్రవచనము, రామనామ సహస్రనామ రామగీత పారాయణము అనేటువంటి సంబంధమైనటువంటి వైదిక పారాయణములు కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజుతో ఆరంభమయ్యాయి. దీనిలో భాగంగా సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో పుణ్యాహవాచనము ఋత్వికవరణము ఆరంభం చేయడం జరిగింది. ఈ 9 రోజులు కూడా రామచంద్ర స్వామి దేవత ప్రీత్యర్థం స్వామివారికి మహాభిషేకము, అలాగే చివరి రోజైనటువంటి నవమి నాడు స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ఉన్నటువంటి తూర్పు గోదావరి జిల్లా గండి బాపనమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతర మహోత్సవానికి గిరిజన ప్రజలే కాకుండా పలు దూర ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా పాల్గొంటారు. 5 రోజుల ఈ జాతర మహోత్సవం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో కృష్ణారెడ్డి అన్నారు. జాతర మహోత్సవంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అయిన భరతనాట్యం, గిరిజన సంస్కృతి అద్దం పట్టేలా ఉండే గిరిజన కొమ్ము డాన్స్, కోలాటం, సినీ మ్యూజికల్ నైట్ ప్రజలను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.